గోపాలకృష్ణ గారు, గత కొద్ది రోజులుగా చూస్తుంటే అంటే అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిన తర్వాత నుంచి కూడా వేగంగా ఒకవైపు అమరావతిలో డెవలప్మెంట్కి సంబంధించి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే రీసెంట్గా కూడా వైసీపీ వాళ్ళు దాన్ని కనీసం జరుగుతున్న వాస్తవాలని చెప్పకపోగా ఇంకా అంతా విధ్వంసమే జరుగుతుంది, అసలు అవదు, వీళ్ళ వల్ల కాదు, ఏం లేదు, కేవలం హామీలు ఇచ్చి వెళ్ళారు, ఇంకొక మాట ముందుకెళ్ళి పవన్ కళ్యాణ్ జస్ట్ ఎవరికి చాక్లెట్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పి కూడా ఇచ్చేసే పరిస్థితి. మీరు దగ్గర నుండి చూస్తున్న పరిస్థితి వివరాల ప్రకారం ఏం చెప్తారు అమరావతికి సంబంధించి? అమరావతి పునర్నిర్మాణం కాదు, అమరావతి ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నదాన్ని ఆపేశారు వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని మళ్ళీ నిర్మాణం మొదలెట్టారు తిరిగి పెద్ద ఎత్తున. అమరావతికి పునర్జన్మ వచ్చిందని చెప్పండి మీరు, పునర్నిర్మాణం కాదు, పునర్జన్మ. పునర్జన్మ వచ్చిన నేపథ్యంలో అంటే ప్రధానమంత్రి గారు శంకుస్థాపనలు చేసి ఇంకా దాన్ని బాగా డెవలప్ అవ్వాలి అంటే టెక్నాలజీ పరంగా చంద్రబాబు నాయుడు నాకు ఆదర్శం అని చెప్పినా కూడా ఎందుకుని వైసీపీ ఇంకా పదే పదే మాట్లాడుతుంది. రీసెంట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఈ సంవత్సర కాలంలో అసలు పూర్తి వ్యతిరేకత వచ్చింది, ఏమి చేసింది లేదు, వీళ్ళు కేవలం హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి మాత్రమే అధికారంలోకి వచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటే వాళ్ళకి ఒక అర్థం పరమార్థం దానిలో ఉన్న ఆ యొక్క పరిణితి లేదు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళ స్థాయి అది. పెద్దిరెడ్డికి కూడా రాజకీయం పరిజ్ఞానం, అతని ఆస్తులు పెంచుకోవటం, కరప్షన్ ఎలా చేయటం, మైనింగ్లో కరప్షన్ ఎలా, లిక్కర్లో కరప్షన్ ఎలా తీసుకునే కుటుంబాన్ని గురించి కూడా మళ్ళీ నా చేత ఎందుకు తిట్టిస్తారు చెప్పండి. మా వాళ్ళందరూ తిడుతున్నారు కదా ఎలా. అటువంటి చిన్న చిన్న విషయాలు అసలు నాకు మాట్లాడాలంటే కూడా వామిటింగ్ వస్తుంది. కాబట్టి వాటి గురించి అసలు నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు నాయకులు అయితే కదా, వాళ్ళకు ఒక విజన్ ఉంటే కదా. క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడాలంటే అది చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి మాట్లాడాలంటే ఆ స్థాయికి వాళ్ళు ఎదగాలి కదా ముందు. సో సరిగ్గా ఏడాదిన్నర లేదా 2 ఏళ్ల క్రితం కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి అంతమంది సాక్షిగా మరోసారి ఇక్కడ అసలు పసుపు జెండా అనేదే కనపడకుండా చేస్తాను అని మాట్లాడిన తీరు చూస్తే అప్పుడున్న పరిస్థితులకు కూడా జనాలు ఆలోచనలో పడే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజున సంవత్సరంన్నర తిరగకముందే ఈరోజు అధికార పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఏ మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమానికి కడప వేదిక అవడం ఎలా చూడాలి సరే? అక్కడ ఈ రోజున అంటే రేపు జరగబోయే కార్యక్రమం తలుచుకుంటేనే అంత పసుపుమయం అయిపోయే పరిస్థితి ఉంది కడప. ఈ మాటల ఎక్స్చేంజ్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలి ఉంది, కడపంతా పసుపుమయం కాబోతుంది 26, 27, 28. నేను చేతల్లో చూపెడుతున్నాను, వాళ్ళు మాటల్లో చూపెడుతున్నారు, అదే తేడా. మా చేతలు ఎంతవరకు వెళ్తాయంటే రేపు 29 ఎలక్షన్ కానీ ఆ పై తర్వాత తదుపరి వచ్చే ఎలక్షన్లో టార్గెట్ చేసుకొని 29 ఎలక్షన్కి 50% వాళ్ళు అక్కడ స్థానం కోల్పోబోతున్నారు పులివెందులతో సహా. ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఇప్పుడే తెల్లారేపాటికి మేము పొడి చేస్తాం, కరి చేస్తాం, చంపేస్తాం అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. స్ట్రాటజిక్గా ముందు ప్రజల్లో వాళ్ళ వైపు ఉన్న ప్రజలు, వాళ్లకు ఓట్లు వేసే ప్రజలను కూడా మెప్పించి సుపరిపాలన అందించి వీళ్ళే నయ్యూరా తెలుగుదేశంతోనే మనం ఉండాలి అనే విధంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే పనివాళ్ళు కూడా తెలుగుదేశానికి అభిమానులుగా తయారు చేసేటట్టుగా, భయంతో కాదు ప్రేమతో తయారు చేసేటట్టుగా చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. భయపెట్టి అన్నాడు రాజకీయం చేస్తామండి. ప్రేమించి ప్రేమతో వాళ్ళ యొక్క బాగోగులు కోరి ప్రజల యొక్క బాగోగులు కానీ వాళ్ళ మనసు దోచుకొని రాజ్యం చేయాలి కానీ భయపెట్టి అన్నాడు అధికారాన్ని చెలాయిస్తారు చెప్పండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి పాదయాత్రకి ప్లాన్ చేస్తున్నాను, ఈసారి 5,000 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని ఈడీ కేసులు కానివ్వండి, లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి వివిధ రకాల కేసులకు సంబంధించి ప్రస్తుతం మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. ఇన్ని వ్యవహారాల నడుమ కూడా మళ్ళీ మరోసారి 5,000 కిలోమీటర్ల పాదయాత్ర అని ప్రకటిస్తున్నారంటే ఏంటి సార్ దీని వెనక? రాబోయే రోజుల్లో ఆయన ఇంట్లో టీవీలు కూడా మార్చుకొని ఒక మ్యానుఫ్యాక్చరర్ని ఎవరినన్నా సలహా అడిగి వాళ్ళని రీసెర్చ్ చేసో లేకపోతే ఒక ఇన్నోవేటివ్ టీవీని ఆయన కోసం కొనుక్కోవాలి. కొనుక్కుంటే కనుక అది పగలకుండా ఎలా ఉంటుందో ఆ పగలలేని టీవీని ఆయన ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రజలు మళ్ళీ నమ్మే పరిస్థితి ఉందా? ఇంకోసారి పాదయాత్ర అని ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు అంటే దేనికోసం అంటారు? ఇది అంటే ఒక నానుడి ఉంది కదా సమాజంలో,
ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు, ఎల్లవేళలా అందరినీ మనం మోసం చేయలేమని అది ఆయన తెలుసుకుంటే మంచిది. సుదీర్ఘంగా రాజకీయాలు చూస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి గారి మొన్న ఈ మధ్య ఆయనకు సంబంధించినటువంటి కేసుల వ్యవహారంలో 7 ఏళ్ల జైలు శిక్ష తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా మరోవైపు ఇంక నెక్స్ట్ ఎవరు అనే ఒక ఆలోచనలో ఉన్నారు సార్. దీని మీద మీరు పనిచేయండి. 2005లో గాలి జనార్దన్ రెడ్డిని పార్లమెంట్ ముందు ఉరి తీయాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్లో ఏకైక వ్యక్తిని నేనే. జెమినీ అనే వేదిక అనే ఒక ప్రోగ్రాం వస్తుంది, ఆ జెమినీ ద్వారా. వాళ్ళ తర్వాత దాన్ని జెమినీ వాళ్ళు తీసేశారు, మంచి ప్రోగ్రామ్ని. ఆ వేదికలోనే చెప్పాను నేను. అతను అప్పుడు ఇట్లా మైనింగ్ అంతా దోచేసి జపనీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మంచి సహజ వనరుల్ని, సహజ సంపదని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వకుండా ఇతని చేతుల్లో పెట్టారు రాజశేఖర రెడ్డి చేసిన నిర్వాహకం. కాబట్టి ఇతను ఉరి తీయటానికి అర్హుడు, పార్లమెంట్ ఎదురుగా ఉరి తీయాలి ఇటువంటి వాళ్ళని, సహజ వనరులు దోచేసే వాళ్ళని అని చెప్పిన ఏకైక వ్యక్తి నేను. దానిలో వాటాలు కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి కొన్ని నేషనల్ మీడియాలు కూడా దాని మీద డిబేట్లు పెడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది నాయకులు అప్పుడు ఇటు తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ అతను చేసిన నిర్వాకాన్ని పెద్ద ఎత్తున పూర్తిగా తీసుకెళ్ళలేకపోయారనేది నాకు అసంతృప్తి ఉంది. ఇంకా ఎన్ని ఎందుకు చెప్పారు, జనాల్లోకి తీసుకెళ్ళకపోయారంటారా, లేకపోతే నిరూపించలేకపోయారంటారా? ఆ రోజునే అరికట్టలేకపోయారు, కేసులు వేయలేకపోయారు. అతన్ని దోచేసే మార్గాల్ని రాజశేఖర రెడ్డి కుమారుడు ఇచ్చేసారు. ఆ ఇండస్ట్రీ, ఆ మైనింగ్ యాక్టివిటీ వల్ల మాలాంటి వాళ్ళు మేము పరిశ్రమలు పెట్టి కూడా రా మెటీరియల్ లేక పవర్ కట్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఆ చేదు అనుభవాలు మాకు జీవితంలో చాలా ఉన్నాయి. అవి చెప్పినా కానీ ఎవరికి అర్థం కాదు. అందుకనే ఉరి తీయాలని చెప్పారు 2005లో. ఎవరికీ అర్థం కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం కూడా చాలామంది నాయకుల్లో లేదు. ఒక పెట్టుబడిదారుని ఎలా కాపాడుకోవాలి అనేది నాయకుల్లో లేదు. ఆ పెట్టుబడిదాడికి నమ్మి, ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వాడికి ఎలా రక్షణ కల్పించాలని మీడియా సపోర్ట్ కూడా దొరకట్లేదు. మన దౌర్భాగ్యం. మీడియా వాళ్ళు కూడా అటువంటి వాటి మీద దృష్టి కేంద్రీకరించరు. సంపద సృష్టి మీద దృష్టి కేంద్రీకరించరు. మసాలా న్యూస్ మీద కేంద్రీకరిస్తారు. అది మన దౌర్భాగ్యం. సంపద సృష్టి అంటే ఇప్పుడు ఈ రోజున అనేక రకాల విదేశీ పరిశ్రమలు సైతం చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఈ రోజు పెట్టుబడులు పెట్టారు. విదేశీ పరిశ్రమలు అనేది రావటం, టెక్నాలజీ తెచ్చుకోవటం కరెక్టే. కానీ సో మొత్తం మీద చూస్తే సార్ సుమారు 11 నెలల ఈ పరిపాలన ఏదైతే కూటమి పరిపాలన ఉందో దానిలో మీరు గమనించింది, ఒక సీనియర్ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిగా మీరు గమనించింది ఏంటి సార్? ఒక అమరావతి మద్దతుదారుగా. అమరావతిలో ఇంకా గతంలో 14-19లో అమరావతి నిర్మాణంలో నమ్ముకున్న పెట్టుబడిదారులు కానీ రైతులను కానీ పూర్తిగా ఇంకా మద్దతు ఇవ్వాలి. ఒక ప్రక్క కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొత్తవి తీసుకురావాలి ఒకటి. రెండోది, ఈ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయే, కేంద్ర సంస్థలు కానీ రాష్ట్ర సంస్థలు కానీ లేకపోతే క్వాసీ గవర్నమెంట్లో తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ తీసుకునే కానీ ఇవన్నీ ముందు కట్టడాలు మొదలెట్టేటట్టు చేయాలి. నా పర్సనల్ వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను చెప్పలేను, కానీ వ్యక్తిగత అభిప్రాయం, మీరు గమనించిన అమరావతి వాదన తీసుకొచ్చిన వ్యక్తిగా మీరు అడిగారు కాబట్టి ఇక్కడ నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే అసలు అమరావతి అనే నిర్మాణానికి, అమరావతికి సంబంధించినంత వరకు మున్సిపల్ వ్యవహారాల మంత్రిని సపరేట్గా పెట్టాలి. ఇప్పుడున్న నారాయణ గారికి పెట్టి మిగిలిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషను అంతా వేరే మంత్రికి అప్పచెప్తే ఒక పద్ధతి. లేదు, నారాయణ గారిని మున్సిపల్ మంత్రిగా పెట్టినప్పుడు అసలు అమరావతికి నిర్మాణానికి సంబంధించినంత వరకు ఒక మంత్రిని నియమిస్తే 100% డివోషన్. ఈయనకి టైం సరిపోవట్లేదు. పూర్తి స్థాయిలో మంత్రిని పెట్టాలి. ముఖ్యమంత్రి గారికి, సిఆర్డీకి రిపోర్ట్ చేయాలి. సో అలాగే శ్రీ సిటీలో మొన్న మధ్య భూమి పూజ చేసినటువంటి లోకేష్ గారి పనితీరు కానీ, ఆయన యువనాయకుడిగా ఒకవైపు విద్యాశాఖ, మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనితీరు పట్ల లోకేష్ గారికి ఆయన వయసుకు మించిన అనుభవం వ్యక్తిలాగా పనిచేస్తున్నాడు. ఆయన పనిచేయండి. లోకేష్ గారికి ఇప్పుడున్న ఇబ్బంది ఏంటంటే ఆయన విజనరీకి సరిపడా, ఆయన యొక్క పరిజ్ఞానికి సరిపడా, తండ్రి దగ్గర తీసుకున్న ట్రైనింగ్ సరిపడా పనిచేస్తున్నాడు.
సో ఓవరాల్గా అయితే సార్ ప్రజా దర్బార్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టి ప్రజల అర్జీలు అయితే ఏవైతే ఉన్నాయో లేదా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈయన ఇనిషియేటివ్ తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఇదిలాగా తయారు అంటే ప్రతి ఒక్క మంగళగిరి మోడల్గా తీసుకొని కొంత మేరకు ముఖ్యమంత్రి కొడుకుగా తనకి అధికారులు అండుంటుంది, అది వాస్తవం. అయినా సరే ఆయన టైం ఎక్కువ వెచ్చించి తన కాన్స్టిట్యున్సీకి గెలిపించినందుకు, ఒకసారి ఓడిచ్చినా సరే రెండోసారి గెలిపించి మర్యాద ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతగా చాలా మంచి పనులు చేస్తున్నాడు యువకుడుగా. ఆయనకు నా అభినందనలు, శుభాభినందనలు. చివరిగా ఏమంటారు సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానివ్వండి, లేకపోతే ఆయన నేను మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అసలైన జగన్ అంటే ఏంటో చూస్తారని చెప్పి హెచ్చరికలు చేయడం కానివ్వండి, ఎవరైతే సర్వీస్లో ఉన్నారో సర్వీస్ చేస్తున్న ఉద్యోగులను కూడా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని బెదిరించడం కానీ మీరు ఎక్కడ ఉన్న సప్త సముద్రాలు అవుతున్నారు, ఇదే ఆయన ఎప్పుడు మాట్లాడి ఇదే చెప్తున్నారు సార్. అంటే ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి సార్, అంటే బెదిరింపు ధోరణి ఎలా చూడాలంట? ఈయన సప్త సముద్రాల అవతల ఉన్న జగన్మోహన్ రెడ్డి చట్టం ముసుగులో సప్త సముద్రాల అవతల ఉన్న సప్త సముద్రాల అడుగున చట్టం అనే కవచం కప్పుకొని ఎంత ప్రయత్నం చేసినా ముందు ఈయన మళ్ళీ లోపలికి వెళ్ళి జైలు జీవితాన్ని అనుభవించే పరిస్థితి నుంచి ముందు రక్షించుకోమనండి. ఆఫీసర్స్నో లేకపోతే అవతల పార్టీ యొక్క దీన్ని మా నాయకుల్ని బెదిరించడం కాదు ఆయన చేయాల్సింది. అసలు తను కాపాడుకునే పరిస్థితిని ముందు ఆయన తెలుసుకోవాలి. అది కనుక జరిగితే ఆయన అంత అదృష్టవంతుడు కోరుకుంటాడు. సో ఏపీలో లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి అదే సీనియర్ రాజకీయ నాయకులుగా మీ వాదన ఏంటి సార్, మీరేమనుకుంటున్నారు? అంటే మిథున్ రెడ్డి గారి పేరు ప్రధానంగా వినపడుతున్న నేపథ్యంలో ఈ రోజున సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో ఆ కేసుకు సంబంధించిన పూర్తిగా ఒక విచారణ పూర్తయ్యే వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు అంటూ ముందస్తుగా ఆయనకి చెప్పడం కానీ న్యాయస్థానాల్లో చాలా వస్తుంటాయండి. కానీ అసలంటూ అవినీతి జరిగిందనేది రుజువైంది కదా, దాని మీద ఫోకస్ పెడతారు. మూలాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి కాబట్టి త్వరలో ఆయన అరెస్ట్ ఉండొచ్చు అనుకుంటారా? అంటే రాష్ట్ర ప్రజలంతా కూడా అదే భావనలో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి జరగకుండా తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి చెయ్యి లేకుండా, జగన్మోహన్ రెడ్డి హస్తం లేకుండా, ఆయన బ్రెయిన్ చేయడం లేకుండా ఆయన అవినీతి చేయనిస్తాడా? అవినీతి సామ్రాట్ ఇంకొకళ్ళని అవినీతి ఎలా చేయిస్తాడండి?